మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో చాప కింద నీరులా డయేరియా విజృంభిస్తుంది. గత 4 రోజులుగా పట్టణంలోని ప్రజలు తీవ్ర వాంతులు, విరోచనాలతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. వారం రోజులుగా చెన్నూరు ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో వాంతులు, విరోచనాలతో చెలరేగిన రోగుల సంఖ్య ఇప్పుడు 50 మందికి పైగానే చేరుకుంది. పట్టణంలోని తాగునీరు కలుషితం అవడం వల్లే వాంతులు, విరోచనాలు అవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. చెన్నూరు మున్సిపల్ అధికారులు, జిల్లా వైద్యాధికారులు వెంటనే స్పందించి డయేరియా తీవ్రతరం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ చిన్న గత ఆదివారం నుండి చెన్నూరు పట్టణంలో ఈ వామిటింగ్, మోషన్స్ వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ హాస్పిటల్లో బెడ్లు ఖాళీ లేకుండా అయినాయి. మరి వాటర్ వల్లనో వైరస్ వల్లనో ఇది వ్యాధి సోకినట్టు అర్థమవుతుంది. చెన్నూరు పట్టణంలో త్రాగే నీరు కష్టమైనందున దాదాపు వందలాది మంది రోగం పాలవుతున్నారు. చాలామందికి డిహైడ్రేషన్ వలన, మరి ఈ కష్ట నీటి వలన చాలామందికి ఈ పాలలో మొత్తం లూజ్ మోషన్స్ అవుతున్నాయి. దాదాపు 4 రోజులు అయితే హాస్పిటల్ చేయలేము భార్యాభర్తలు. మరి ఇక్కడ దాదాపు ఇక్కడ పరిశుభ్రత, మరి హాస్పిటల్ పంచుకున్నప్పటికీ పరిశుభ్రత చూపించింది. తర్వాత వందలాది మంది పేషెంట్లతో కలకాలాడుతుంది. దాదాపు 4 రోజుల నుంచి చెన్నూరు పట్టణంలో కూడా మొత్తం బుద్ధ నీళ్ళు మొత్తం వాగు నుంచి ఈ హెడ్ ట్యాంకు నీటి సరఫరా, ఇక్కడ నుంచి లోకల్ సరఫరా మొత్తం ముద్దు సరఫరా కావడంతో మున్సిపాలిటీ వాళ్ళు ఎలాంటి శ్రద్ధ తీసుకోవడం లేదు. తర్వాత ఎలాంటి బ్లీచింగ్ పౌడర్ కూడా రిక్వెస్ట్ చేసినా కానీ ఎవరు పట్టించుకొని రావట్లేదు. ఈ మధ్యకాలం లోపల ఫిబ్రవరి 1 నుంచి ఇప్పటివరకు 41 కేసులు రిపోర్ట్ అయినాయండి, డయేరియా కేసులు. దీంట్లోపల చెన్నూరు టౌన్ లోపల 31 కేసులు రిపోర్ట్ అయినాయి. మిగతా 10 కేసులు మిగతా కొత్తపల్లి, వేమపల్లి మండలం నుంచి రిపోర్ట్ అయినాయి. ఈ 31 కేసులో కూడా ఎక్కువగా జెండవాడ, కట్టిగూడెం నుంచి ఎక్కువగా రిపోర్ట్ అయినాయండి. నిన్న కూడా మన మున్సిపల్ కమిషనర్ సార్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సార్ కూడా ఇమీడియట్గా వచ్చేసి వాళ్ళు ఏదైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళని కూడా విజిట్ చేశారు. విజిట్ చేసేసి వాళ్ళని కూడా అడిగారు, ఏ వాటర్ తాగుతున్నారో ఏం కదా అని చెప్పేసి అడిగారు. సో వాళ్ళు కూడా పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బతుకమ్మ వాగు వాటర్ ఏదైతే ఉందో అవి తాగుతున్నారని చెప్పారు. సో ఎవరైతే వాళ్ళు చెప్పిన దాని ప్రకారము ఆ వాటర్ ఏదైతే తాగిన వాళ్ళు ఎక్కువగా ఆ వాటర్ తాగడం వల్లనే అయిందని చెప్పేసి నిర్ధారణకు వచ్చడం జరిగింది. ఎవరు కూడా పేషెంట్ బాగా సీరియస్ ఏం కాలేదు. అందరికీ